హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వన్ బై వన్ మనము రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాము. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనము ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 27th of July 2024 నుంచి 15th of August 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి 1st of September 2024కి అయితే కండక్ట్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే జనరల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ ఏ స్ట్రీమ్ చదువుకున్నా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని మనకి ఏ డిసిప్లిన్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్స్, కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మాటిక్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సైన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. అండ్ అలానే రాజ్ భాషకి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇక్కడైతే ఫిలప్ చేస్తున్నారు. టోటల్ 1 or 2 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు ఈ టేబుల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రతి డిసిప్లిన్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ జనరల్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఏ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది. 3 years బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదా 4 years బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మనం చదువుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే మనకి గ్రాడ్యుయేషన్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% మార్క్స్ అయితే మనకు అడుగుతూ ఉన్నారు. ఇన్ కేస్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నట్లయితే ఎంబీఏ కానీ లేదా పీజీడిఎం కానీ అప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో దట్ మీన్స్ మీ పీజీలో 55% మార్క్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 50% మార్క్స్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ లేదా పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. సో ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే చాలు ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇదే విధంగా చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ ఫైనాన్స్కి సంబంధించి కూడా. సో నేను ప్రతి డిసిప్లిన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చదువుతూ వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి మీకు ప్రతి డిసిప్లిన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు పాజ్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జనరల్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించి కూడా ఉంది, ఒకసారి గమనించండి. అండ్ ఫైనాన్స్కి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఏ కోర్సులకైతే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉందో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ అలానే యానిమల్ హస్బెండరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫిషరీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలానే ఫుడ్ ప్రాసెసింగ్,
అండ్ అలానే ఫారెస్ట్రీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అలానే స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అలానే రాజ్యసభకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో నెక్స్ట్ మనము రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ మనకి మినిమం 21 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. 1st జూలై 2024ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ క్యాండిడేట్ 2nd జూలై 1994 నుంచి 1st జూలై 2003 లోపు ఎవరైతే బార్న్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి వర్తిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం 4 phases మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 200 మార్క్స్కి. బైలింగ్వల్లో ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. టోటల్ 120 minutes టైం అనేది మనకి ఇక్కడ ఇస్తారు. మొత్తం 8 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ రీజనింగ్, సెకండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, థర్డ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఫోర్త్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, ఫిఫ్త్ డిసిజన్ మేకింగ్, సిక్స్త్ జనరల్ అవేర్నెస్, సెవెంత్ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అలానే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 8th సెక్షన్ ఉంటుంది. టోటల్ ఇక్కడ మనకి 200 questions ఉంటాయి 200 మార్క్స్ గాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, డిసిజన్ మేకింగ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. అండ్ జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ సెక్షన్స్ అన్ని ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉన్నారో వారిని మాత్రమే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కాల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జనరల్ పోస్ట్లకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ ఇంగ్లీష్, ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 questions ఉంటాయి, 100 మార్క్స్, 90 minutes టైం అనేది ఇస్తారు. కీబోర్డ్ పైన టైప్ చేస్తూ మనమైతే ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది. ఈ పేపర్లో మనకి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండ్ అలానే 6 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. టోటల్ 100 మార్క్స్కి ఈ పేపర్ 2 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి స్పెషలిస్ట్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఇంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనము అప్లై చేసుకున్నట్లయితే అప్పుడు పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 3 questions ఉంటాయి 100 మార్క్స్కి గాను. పేపర్ 2 వచ్చేటప్పటికి మనము ఏ స్ట్రీమ్లో అయితే మనం చదువుకొని ఏ పర్టికులర్ స్ట్రీమ్కి అయితే మనం అప్లై చేస్తూ ఉన్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 6 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి ఈ పేపర్ 2 అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేవి మనం కీబోర్డ్ పైన టైప్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 90 minutesకి మనకైతే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ అలానే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మనకి ఆంధ్రప్రదేశ్లో
శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో మనం గమనించినట్లయితే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్లో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ మనం గమనించినట్లయితే మనకి హైదరాబాద్లో మాత్రమే మనకి దగ్గరలో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనం రాయాలి అనుకున్నట్లయితే చెన్నైలో కానీ లేదా బెంగళూరులో కానీ మనం రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే మనకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 700 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అండ్ 150 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ టోటల్ 850 రూపీస్ అనేది ఇక్కడ పే చేయాలి. పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే బేసిక్ పే అనేది 44,500 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఫస్ట్ మంత్ నుంచే అప్రాక్సిమేట్గా ఇంక్లూడింగ్ అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మనకి 1 lakh వరకు ఇక్కడైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించిన ఫార్మేట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐ డాష్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ పేరు రాసి హియర్ బై అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి రిక్వైర్డ్ అని ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మీ చేతితో రాసి దాన్ని స్కాన్ చేసి మీరైతే సాఫ్ట్ కాపీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఈ డీటెయిల్స్ అని తెలుసు ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వారు ముందుగా ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని మెయింటైన్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.